నమస్కారం టీవీ8 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. మొత్తం 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ కూటికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రభుత్వం ఏపీలోని పేద, అసంఘటిత కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పిస్తోంది. ఈ పథకం కింద మరణం, శాశ్వత వైకల్యంతో బాధపడుతుంటే బీమా మొత్తాన్ని లబ్ధిదారుడు కుటుంబానికి అందిస్తారు. చంద్రన్న బీమా కింద 1.5 లక్షల నుంచి 10 లక్షల వరకు బీమా కవర్ అవుతుంది. 15 రోజుల్లోపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. ఈ మొత్తంతో పాటుగా 10,000 తక్షణ ఆర్థిక ఉపశమనం కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం కింద లబ్ధిదారుడు సంవత్సరానికి 15 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం లబ్ధిదారుడికి ఒక గుర్తింపు కార్డును అందిస్తుంది. అందులో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య, పాలసీ సంఖ్య ఉంటుంది. క్లెయిమ్ మొత్తం ప్రత్యక్ష బ్యాంక్ బదిలీ పద్ధతి ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు. లబ్ధిదారుడు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే వారు బీమా నమోదు, క్లెయిమ్ చెల్లింపునకు సంబంధించిన ఫిర్యాదు కోసం PDDRDAను సంప్రదించవచ్చు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. వాటి బదులు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు. తనను కలిసేందుకు వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనబడేవి కాదు, 10 మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడేవి తీసుకొస్తే బాగుంటుందన్నారు. ఈ పిలుపు మేరకు జనసేన పార్టీల ఎంపీలు ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చిన సమయంలో బొకేకు బదులుగా కూరగాయల బుట్టను బహుకరించారు. ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చిన ఎంపీలు బాలశౌరి, ఉదయాలను పవన్ కళ్యాణ్ అభినందించారు. బొకేలు, శాలువాలకు బదులు కూరగాయలు తీసుకొస్తే అనాథాశ్రమాలకు ఉపయోగపడతాయన్నారు పవన్ కళ్యాణ్. బొకేలు, శాలువాలు కొనుగోలు చేసే డబ్బులతో అన్నా క్యాంటీన్లో కూడా సాయం చేయొచ్చని, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని, వాటిని ఏం చేయాలో కూడా తెలియడం లేదన్నారు. ఎంపీలు మొదలుపెట్టారు. అందరూ ఇలాగే చేయాలని కోరారు. బొకేలు, శాలువాలు బదులు కూరగాయలు మాత్రమే కాదని, వారికి తోచిన విధంగా పేదలకు ఉపయోగపడే విధంగా ఏదైనా సాయం చేయొచ్చన్నారు. శాలువాలు, బొకేలు బదులు ప్రజలు ఏదైనా సాయం చేసే ప్రయత్నం చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న వినూత్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రత్యేక సీఎస్గా ఆర్పి సిసోడియాను నియమించారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్గా జి జయలక్ష్మి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక సీఎస్గా జి అనంతరామ్ నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ బాధ్యతల నుంచి అజయ్యను రిలీవ్ చేయగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ హరికిరణ్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ కూటికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు పూర్తయ్యాయని, కండువా కప్పుకోవడమే తరువాయిగా మారిందని తెలుస్తోంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ప్రకాష్ గౌడ్తో పాటు మరో 2 మున్సిపల్ చైర్మన్లు కూడా కాంగ్రెస్ కూటికి చేరుకోనున్నారు. గత 3 నెలల క్రితమే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇక కండువా కప్పుకోవడమే తరువాయన్న సందర్భంలో బీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగారు. ప్రకాష్ గౌడ్తో మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీని వేడొద్దంటూ బుజ్జగింపులు జరిపారు. దీంతో ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకోవడంతో చేరికకు అప్పుడు బ్రేక్ పడింది. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నాయకత్వానికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య ప్రకాష్ గౌడ్ చేరికపై క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలగనుంది. భాగ్యనగరంలో మెట్రో రైల్ 2వ దశ విస్తరణలో భాగంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గంలో మొత్తం 6 స్టేషన్లు రాబోతున్నాయి. సగటున కిలోమీటర్కు అటు ఇటుగా ఒక స్టేషన్ ప్రతిపాదించారు. విజయవాడ జాతీయ రహదారి కావడం, కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి 2 వైపుల నుంచి మెట్రో స్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుకోవడానికి వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీతో కలిసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు మెట్రో రైల్ అధికారులు తుది రూపించారు. 2వ దశ విస్తరణలో వేర్వేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల మెట్రో రైల్ మార్గాల నిర్మాణాన్ని ప్రతిపాదించారు.
ఇందుకు సంబంధించిన డిపిఆర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న కారిడార్ 1కు పొడిగింపైన ఎల్బీ నగర్ హయత్ నగర్ మార్గం ఒకటి. ఈ మార్గంలో చింతలకుంట వద్ద ఒక స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీ నగర్ నుంచి చింతలకుంట వరకు మధ్యలో మెట్రో రైల్ మార్గం ఉంటుంది. మిగతా 5 స్టేషన్లు ఎక్కడెక్కడ అనేది త్వరలోనే స్పష్టత రానుంది. హైదరాబాద్ నగరంలో మరోసారి పోలీసు కాల్పుల కలకలం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని ప్రశ్నించారు. ఈ సమయంలో వారిలో ఓ వ్యక్తి తన వద్ద గొడ్డలతో పోలీసులపై దాడికి యత్నించగా మరొకరు రాళ్లతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. వీరిని దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. దొంగలు తమపై దాడికి ప్రయత్నించడంతో పోలీస్ డెకాయ్ టీం కాల్పులు జరిపింది. పోలీస్ కాల్పుల్లో 2కి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఉత్తరప్రదేశ్ చెందిన అనీస్ రాజ్గా గుర్తించారు. వీరితో పాటు గ్యాంగ్ చెందిన మరో 2 వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరపడంతో వారు పరారయ్యారని పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని దోపిడీ దొంగలుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాంగర్ బస్తీకి చెందిన దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. ఫుట్పాత్పై కూర్చొని ఉన్న 4గురిని పోలీసులు ప్రశ్నించడంతో దాడికి ప్రయత్నించారు. మోపిదేవి మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో కరకట్టను ఆనుకుని కొలువుదీరిన శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష కుంకుమార్చన దీపోత్సవం కార్యక్రమాలను వీనులు విందుగా నిర్వహించారు. వారాహి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఆలయ అర్చకులు జయంతి విద్యాసాగర్ శర్మ బ్రహ్మత్వంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. అమ్మవారి చాముండేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం సాయంత్రం నిర్వహించిన దీపోత్సవం కార్యక్రమంలో తొలుత మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. గ్రామం నుంచే కాకుండా అవనిగడ్డ, చల్లపల్లి పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో నిర్వహిస్తున్న వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. 14వ తేదీ ఆదివారం సాయంత్రంతో మహోత్సవాలు ముగుస్తాయని అర్చకులు విద్యాసాగర్ శర్మ తెలిపారు. మగవాళ్ళు కూడా వెలిగించవచ్చు. కూడా వస్తే చేస్తాను. అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ మనస్సంకల్ప సిద్ధ్యర్థం మమ సంపూర్ణ ఉపచార పూజ సహిత సంపూర్ణ లక్ష కుంకుమార్ఘ్యర్థం మమ ఉన్నత స్థానే సకల ప్రాతఃకాల శుభదినే శుభ సమయే మంత్రాలయంలో జనసేన పార్టీ 4 మండల నాయకులతో కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు కొన్ని విమర్శలు చేశారు. వాటికి నాయకులు కార్యకర్తలు స్పందించి వివరణ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంత్రాలయం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాను. జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం ఏమిటంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతారని చెప్పారు. తాను అప్పటి నుంచి మంత్రాలయం నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రతి గ్రామంలో పర్యటించి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను చైతన్యపరిచి పార్టీని బలోపేతం చేశాను. కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేశాను. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అంతకుముందు లెటర్ ప్యాడ్లు ఏమిచ్చినా అనంతరం నవంబర్ 2023 14 నియోజకవర్గాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లీడర్స్గా అధిష్టానం లెటర్ ప్యాడ్స్లో పంపడం జరిగింది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో లేని సమస్య మంత్రాలయం నియోజకవర్గంలోనే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారా లేదా? నేను నా పైన వాళ్లకు ఫోన్ చేయడం జరిగిందని, మీరు ఇన్ఛార్జ్ కాదని ఎవరు చెప్పారని అన్నారు. కౌతాళ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో మంత్రాలయానికి వచ్చి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. సులేకేరి గ్రామం నుంచి కూడా వచ్చిన ప్రజలు జనసేన పార్టీలో చేరారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీ ఆశయాలను మెచ్చి పార్టీలో చేరామని, ఇక నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అండగా ఉండి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని తెలిపారు. లీడర్లు అయితేనేమి చాలా మంది కూడా చాలా కృషి చేశారు. గెలుపునకు చాలా వాళ్ళ శక్తివంతం లేకుండా కృషి చేశారు. ఇకపోతే ముఖ్యమైన క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎవరైనా మా కార్యకర్తలు కూడా చాలా మంది కూడా నాయకులు చెప్పిన దానికి మా కార్యకర్తలే జవాబు ఇవ్వడం జరిగింది. ఇంకా ఫైనల్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమంటే, మా మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, క్రియాశీలక సభ్యులైతేనేమి, ప్రతి ఒక్కరికి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అది ఏమిటంటే, నవంబర్ నెల 23వ తారీఖున పార్టీ ఒకటి ఆదేశించింది.
ఏమని ఆదేశించింది, 14 నియోజకవర్గాల కాన్స్టిట్యూన్సీ లీడర్స్ అనేది ఒకటి మాకు లెటర్ ప్యాడ్ లో ఇంటికి రావడం జరిగింది. అది మేము దాని ప్రకారంగా మేము నడుచుకుంటున్నాము. కాబట్టి నా ఒక్కడే కాదు, ఇక్కడ మంత్రాల నియోజకవర్గం ఒకటే కాదు, 14 నియోజకవర్గాల్లో ఇప్పుడు దీంట్లో పేపర్లో ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. ఈ 13 నియోజకవర్గాల్లో లేని సమస్య మంత్రాలయంలో ఎందుకు వచ్చింది? కాబట్టి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అది మేము 14 నియోజకవర్గాల్లో మేము ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నాము. మేము కాన్స్టిట్యూన్సీ లీడర్స్ అని దాంట్లో చెప్పిన ఇన్ఛార్జ్ అనే దాని అర్థము. కాబట్టి మేము ఆ ఇన్ఛార్జి 23వ తారీఖున మాకు లెటర్ ప్యాడ్ లో కాన్స్టిట్యూన్సీ లీడర్ ఇచ్చింది. దీనికి ఒక టైము కానీ ఒక లిమిట్ కానీ లేదు. మరి ఇది కంటిన్యూషన్ ఉంటుంది దీనికి. ఎందుకంటే ఇది ఫైనల్ లెటర్ అందరికి 14 నియోజకవర్గాల వాళ్ళకి కూడా ఇది ఇంతకుముందు ఏమి ఇచ్చినా కూడా మాఫీ. ఇది మాత్రం జనసేన పార్టీ నుంచి పార్టీ ఆదేశం ప్రకారంగా వచ్చిన లెటర్ ఇది. దీన్ని మీకు చూపిస్తున్నా, దీన్ని మీకు పత్రికా విలేకరుల ద్వారా ఈ టీవీ ఛానల్స్ ద్వారా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఇకపోతే మన అందరూ కూడా నిన్న కొంతమంది ఏదో విమర్శించినా కూడా అది నేను పట్టించుకోవడం లేదు. కాకపోతే కొంతమంది నాయకులు వాళ్ళకి దేనివల్లనో ఒకవేళ అసంతృప్తి ఉండొచ్చు. నేను అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. కానీ వాళ్ళు కవతాళం మండలంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా మనకు అందుబాటులో ఉండి ఇప్పటి నుంచి మనకు పార్టీకి అంకిత భావంతో పనిచేసి వీళ్ళందరూ కూడా పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, మన జనసేన పార్టీకి కంకణబద్దులై వీళ్ళందరూ కూడా తప్పకుండా పార్టీ నుంచి చాలా మంది రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేను పత్రికా ముఖంగా పేర్లు నేను తెలియజేస్తున్నాను. నేను మీ అందరికి కూడా ఒకే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చేరిన వాళ్ళకి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను పార్టీ కండువలేసి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను అండగా ఉంటా. ఏం సమస్య వచ్చినా నేను తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటా. ఇప్పుడు ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏమిటంటే, సులేకేర్ నుంచి కూడా రావడం జరిగింది. సులేకేర్ నుంచి కూడా రావడం జరిగింది. కవతాళం టౌన్ నుంచి కూడా రావడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా తొందరలో మేము మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అభ్యర్థులు అంటే చాలా మంది ప్రజలు మన పార్టీలోకి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళందరికీ మరీ సభ పెట్టి నేను తప్పకుండా వాళ్ళని అందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా. ఇకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ నేను చెప్తున్నా ఒకే మాట. ఎందుకంటే వీళ్ళను ఎప్పుడు కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా. నేను దాంట్లో వెనుకొచ్చే ప్రసక్తే లేదు. మన కోసిక మండలం నుంచి వీరారెడ్డి ఉన్నాడు, తర్వాత పెద్దగడమ మండలం నుంచి బజార్ ఉన్నాడు, తర్వాత కవతాళం మండలం నుంచి మన సింగరాయకొండ మేజర్ పంచాయతీలో వైసీపీకి చెందిన సర్పంచ్ తాటిపర్తి వనిజ, పంచాయతీ కార్యదర్శి రామకోటయ్య మధ్య వార్ పతాక స్థాయికి చేరుకుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో మేజర్ పంచాయతీ అయిన సింగరాయకొండ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ తన గదికి తాళం వేసుకుని సెలవుపై వెళ్లడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి జూనియర్ అసిస్టెంట్ రికార్డులు మాయించేసి అవినీతి చేస్తున్నారంటూ రికార్డు అసిస్టెంట్ గదికి వేసిన తాళంపై మళ్లీ తాళం వేశారు. సర్పంచ్ వనజ గదికి తాళం వేసిన విషయంపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. ఫిర్యాదుపై విచారణకు వచ్చిన డీపీఓ ఉషారాణి పంచాయతీలో జరుగుతున్న విషయాలపై నామమాత్రంగా విచారించి అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెళ్లిపోయారు. ఈ రోజు కార్యదర్శిపై అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయంటూ హడావిడిగా రికార్డు గదికి వేసిన తాళాలు పోలీసుల సమక్షంలో పగలగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సర్పంచ్ సమక్షంలోని పూర్తి విచారణ చేపడతామని చెప్పిన అధికారులు పంచాయతీ సర్పంచ్కి సమాచారం ఇవ్వకుండా అవినీతికి పాల్పడిన కార్యదర్శి చేత తాళాలు పగలగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకోమని ఎలా ఆదేశాలు ఇస్తారని అధికారులపై మండిపడుతున్నారు సర్పంచ్ వర్గీయులు.
మహిళా మీరు ఆఫీస్ రండి, మీరు అక్కడ కూర్చోవాలి, మీరు అక్కడ కూర్చొని రాసుకోమని చెప్పండి. ఇంటి పన్ను కోసం ఇచ్చిన అర్జీ, ఇంటి పన్ను కోసం ఇచ్చిన అర్జీ బిఎల్ఆర్ ఫైల్స్ 2019, బిఎల్ఆర్ ఫైల్ 2019 రిజిస్టర్ ఆఫ్ డిపాజిట్స్ 2008, రిజిస్టర్ ఆఫ్ డిపాజిట్స్ 2008. శంకరాగడ పంచాయతీ కార్యదర్శిగా 4 నెలల నుంచి చేస్తున్నాను. 3 నెలల నుంచి గుమస్తా సిహెచ్ విజయకృష్ణ ఆఫీస్కి గైరాజరడం వలన జిల్లా పంచాయతీ అధికారి తాళాలు పగలగొట్టమని ఆర్డర్ ఇచ్చున్నారు. పోయిన నెల జూన్ 20 తారీఖు ఇచ్చారు. కొన్ని అనివార్య కార్యక్రమంలో తాళాలు ఓపెన్ చేయలేకపోయాము. ఈరోజు మళ్ళీ జూలై 11వ తారీఖు 24 hours లోపు తీయమని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇచ్చున్నారు. అందుకని గెజిట్ ఆఫీసర్లు పంచనామాకు అనుకూలంగా దానికి సంబంధించిన ఆఫీసర్లు అందరి సమక్షంలో తాళాలు పాల్గొట్టడం అయిందండి. ఈరోజు పోయిన నెల 20 తారీఖు ఆర్డర్ ఇచ్చారు. రిమైండర్కి మళ్ళీ ఈరోజు ఇంకో ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ 24 hours తీయమని. అందుకని ఈరోజు తాళం తీసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పౌర సరఫరాల శాఖను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమగ్ర ప్రక్షాళన చేపట్టారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సబ్సిడీపై బియ్యం, కందిపప్పు విక్రయాల కేంద్రాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం చల్లపల్లి రైతు బజార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తామన్న మంత్రులు ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారానే పలుచోట్ల రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలించిన ఉదంతాలు అనేకం వెలుగు చూశాయన్నారు. తూకంలో మోసాలతో రేషన్ బియ్యం దోపిడీ విపరీతంగా జరిగిందన్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ అరికట్టి ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేందుకు నాదెండ్ల మనోహర్ కృషి చేస్తున్నారన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎలాంటి అక్రమ రవాణా ప్రోత్సహించేది లేదన్నారు. ఈ ప్రభుత్వం అక్రమాలను సహించదని అధికారులు గుర్తించాలన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పరిపాలన పారదర్శకంగా ఉండి తీరాలని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన పరిపాలన జరగాలని సూచించారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు అరికట్టాలని ఆదేశించారు. రైతు బజార్లలో ఏర్పాటు చేసిన సబ్సిడీపై బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బుద్ధప్రసాద్ సూచించారు. కార్యక్రమం చేయాలని ప్రారంభించి మొట్టమొదటిగా ఈరోజున ఈ సరస్వైన ధరలో నాణ్యమైన సరుకులు అమ్మకాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం రైతు బజార్ ఉన్న చోట మాత్రమే ప్రారంభించుకున్నాం. అవనిగడ్డ జిల్లాలో ఉన్న ఒక రైతు బజార్ కంటే ఇక్కడ మన కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దీంట్లో మనకి మన కందిపప్పు బయట దాదాపు 180 రూపాయలు, దాని విలువ 160 రూపాయలు మనం అందుతుంది. అలాగే బియ్యం 50 రూపాయలు 55 పైసలు బయట ఉంటే కేవలం 49 రూపాయలకి ఇక్కడ మంచి స్కీములు బీపీటీ స్టోరీ మసూరి బియ్యాన్ని ఇక్కడ అందించే కార్యక్రమం. అలాగే బియ్యం వచ్చి బీపీటీ సోనా మసూరి 52 రూపాయలు 40 పైసలు బయట ఉంటే దాని వలన 42 రూపాయలు అందిస్తుంది. దీనికి వాళ్ళు వినియోగదారు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. దీనికి మనకు ప్రత్యేకించి రేషన్ స్టాకులకు సంబంధం లేదు. రేషన్ స్టాక్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల ప్రజలందరూ కూడా ఈ ధర పెరిగిపోయి
ఇబ్బంది పడుతున్న సమయంలో ఒంటైన ఉత్సవం కలిగించాలని ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అంటే దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మన రైతు బజార్ మన అన్నింటి నిజంలో చాలా RRR మూవీతో పాన్ ఇండియా స్టార్కి ఎదిగిన రామ్ చరణ్కు ఉత్తరాదిని కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్, బుచ్చిబాబు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే రామ్ చరణ్ వద్ద ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా ఈ ఖాతాలో మరో ఖరీదైన కారు చేరింది. రోల్స్ రాయిస్ లేటెస్ట్ వెర్షన్ స్పెక్ట్రా కారును చరణ్ కొన్నారు. దీని ధర ఏకంగా 7.5 కోట్లని సమాచారం. తాజాగా ముంబైలో జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వేడుకలకు వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఈ కారులోనే చరణ్ వెళ్లారు. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారాలతో కలిసి ఆయన ముంబై వెళ్లారు. ఎయిర్పోర్ట్కు కారును చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మరోవైపు హైదరాబాద్ సిటీలో ఈ కారు ఫస్ట్ కస్టమర్ చరణ్ కావడం గమనార్హం. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ షెడ్యూల్కు సంబంధించిన ముసాయిదాను సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి అందజేసింది. అయితే రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్ పాకిస్తాన్లో పర్యటించేందుకు విముక్తి చూపుతోంది. హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పక్కన పెట్టి విరాట్ కోహ్లీ ఒకసారి పాకిస్తాన్లో పర్యటించాలని అఫ్రిది కోరాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ ఒక్కసారి పాకిస్తాన్ గడ్డపై అడుగుపెడితే ఇక్కడ అభిమానుల నుంచి లభించే ప్రేమాభిమానులకు ముగ్ధరవుతాడని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు పాకిస్తాన్లో పర్యటించడాన్ని నేను స్వాగతిస్తున్నా. మేము గతంలో భారత్లో పర్యటించినప్పుడు మాకు గొప్ప గౌరవం, ప్రేమ లభించాయి. భారత్ చివరిసారిగా 2005లో పాకిస్తాన్లో పర్యటించినప్పుడు కూడా ఇదే జరిగింది. భారత్, పాకిస్తాన్ దేశాల్లో ఆయా జట్ల పర్యటనలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. రెండు జట్లు తలపడ్డాన్ని మించింది మరొకటి లేదని షాహిద్ అఫ్రిది అన్నాడు. ఇక వాతావరణ విషయానికి వస్తే అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గురువారం తూర్పు మధ్య తెలంగాణలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రాబోయే 2 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.